ముస్లిం సామాజిక వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఆయా వర్గాలు గుర్తించాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత సయ్యద్ సలావుద్దీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వింద్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిం వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు అందించారన్నారు. వారి హజ్ యాత్రకు రాయితీ భూములు అన్యాక్రాంతం కాకుండా వక్ఫ్ బోర్డు ఏర్పాటు, ముస్లిం బిడ్డల చదువు, వ్యాపారాలకు రుణాలు, కార్పొరేషన్ల ఏర్పాటు ఇలా అనేక చర్యలు చేపట్టారన్నారు. ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అవుతున్నాయంటే వాళ్ళకి సాయం చేయాలనుకున్నాడు. హజ్జుకు వాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకు రైతులు ఇచ్చాడు. అలాగే ముస్లింలకు వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తులను కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ రోజుల్లో అసలు వక్ఫ్ బోర్డులో భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు వక్ఫ్ బోర్డు భూములు కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ భూముల కోసం ఒక కమిటీని వేసి వక్ఫ్ బోర్డు భూములు ప్రభుత్వ పరం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి అని, విదేశాలకు వెళ్తాము అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలి అని, అలాగే ముస్లిం బిడ్డలు ఏదైనా ఉద్యోగాలు లేక చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్లు ఇవ్వాలి అని, కార్పొరేషన్లు పెట్టాలని ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు, కానీ ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేశాయో ఒకసారి ఆలోచించండి. ముస్లింల కోసం బ్యాంకులు పెట్టామంది ప్రభుత్వం, ముస్లింల కోసం చనిపోతే 5 లక్షల వరకు బీమా ఇస్తామంది ప్రభుత్వం, ఇలా ముస్లిం ఇమాంలకు స్థలాలు ఇస్తామంది ప్రభుత్వం, ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. ఒక్కటైనా నిలబెట్టుకున్న ముస్లింల కోసం. అందుకే చెప్తున్నా, ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ బాగుపడడానికి మాత్రమే అవసరం కాదు. ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ మేము కానీ భద్రంగా మళ్ళీ ఇంటికి వస్తామా అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. అంటే ప్రధాన ప్రతిపక్షమైన పాలక పక్షమైన అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి. ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు, ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకరినేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిని రహస్య పొత్తు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు మన రాష్ట్రంలో, అటు అధికార పక్షమైన ఇటు పాలక పక్షమైన. కానీ బీజేపీ పార్టీ ఒక్కసారైనా ముస్లింల గురించి ఆలోచన చేసిందా అంటే కనీసం ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేస్తాము అని బీజేపీ పార్టీ బహిరంగంగానే ప్రకటించింది అంటే ఇక వాళ్ళ ముస్లింలు అంటే ఎంత ద్వేషిస్తున్నారో ఆలోచన చేయొచ్చు. ఇంతకు ముందు కూడా ముస్లింలు అయితేనే, మైనారిటీలు అయితేనే బీజేపీ పార్టీకి చిన్న చూపు. ముస్లింలకు అసలు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అంతా మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి రాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మధ్యలో బీజేపీ పార్టీ బాగుపడాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అప్పుడు గోత్ర అయినా, ఇప్పుడు మణిపూర్ ఘటనైనా అదే చూస్తుంది. ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే అదేదో పెద్ద నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడున్న ప్రభుత్వమైన వైసీపీ పార్టీ అయినా, ఇక్కడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. మరి ముస్లింలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భద్రతే లేదు. ఇక గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించాలి? మనిషి అన్నవాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు, గౌరవంగా బతకాలి అనుకుంటాడు. ఉందా గౌరవం? సమాజంలో బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, ఎస్సీలకైనా అడ్డ
ఈరోజు రక్షణ లేదు, గౌరవం లేదు. ఇక బీజేపీ పార్టీ ప్రజలకు ఏమిచ్చినట్టు? ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన వైసీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ప్రజల కోసం నిలబడుతున్నారా లేదా? ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయితే, అంతకు ముందు